అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతులంతా ఏరువాక పనులలో నిమగ్నమయ్యారు. ఏ కాలంలో అయినా రైతుకు దినసరి ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. అయితే కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని రకాల కూరగాయలను వర్షాకాలంలో సాగు చేసుకోలేం. తొలకరిలో అధిక దిగుబడులు పొందటానికి ఏ కూరగాయల్లో ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, నారును ఏ విధంగా పెంచుకోవాలి వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా రాస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికుమార్ నుంచి తెలుసుకుందాం. వర్షాకాలం మొదలైంది కాబట్టి కూరగాయ రైతులు ముఖ్యంగా ఏంటంటే బెండ, బీర, కాకర, వంగ, మిరప వంటి పంటలు వేసుకునేదానికి ఇది అనుకూలమైన సమయము. అదేవిధంగా మిగిలిన పంటలైన పసుపు, అల్లం కూడా వేసుకునేదానికి ఇది అనుకూలమైన సమయం. బెండ వంటి పంటలు మనం ముందుగా చూసుకున్నట్లయితే విత్తనం అనేది 4 నుంచి 6 కేజీల వరకు అవసరం అవుతుంది ఎకరానికి. రకాల విషయానికి వచ్చేస్తే అరక్క, నికితా కానీ లేదంటే కోఫోర్ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను కూడా మనం బెండ వేసుకునేదానికి ఉపయోగించుకోవచ్చు. బోల్సాల పద్ధతిలో మనం బెండని విత్తనాన్ని నాటుకోవాల్సిన అవసరం ఉంది. వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకొని బోల్సాల పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది బీర పంటకి చాలా అనుకూలమైన సమయము. ముఖ్యంగా ఏంటంటే 800 గ్రాముల విత్తనం ఎకరానికి సరిపోతుంది. ఇందులో కూడా ఏంటంటే జైపూర్ లాంగ్ అనే రకం కానీ లేదా అర్కా ప్రసన్ అంటే రకాలు మన యొక్క ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. దీంతోపాటు కాకర కూడా 1.8 కిలోల నుంచి 2.4 కిలోల వరకు విత్తనం అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బీర, కాకర వంటి పంటలను పందిళ్ళపై మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పండు ఈగని కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలం. వరుసల మధ్య దూరం 2.5 మీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య దూరం 0.75 మీటర్లు ఉండేటట్లు పందిళ్ళ మీద నాటుకున్నట్లయితే దిగుబడి అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది వంగ విషయానికి వచ్చేస్తే రకాల విషయానికి వచ్చేసరికి మనకి 260 గ్రాముల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. హైబ్రిడ్స్ మనం ఉపయోగించుకున్నట్లయితే 120 గ్రాముల విత్తనం అనేది వంగలో అవసరం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే భాగ్యమతి, శ్యామల, గులాబీ వంటి రకాలు మనం వంగలో వాడుకోవచ్చు. వీటితో పాటు ఏంటంటే ప్రైవేట్ రకాలను కూడా మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మిరప కూడా ఏంటంటే ఈ సమయంలో నారు వేసుకునేదానికి అవకాశం ఉంది. అంటే 650 గ్రాముల విత్తనం అనేది మిరపకు అవసరం అవుతూ ఉంటుంది. హైబ్రిడ్ రకాలను మనం వాడుకున్నట్లయితే 80 నుంచి 100 గ్రాముల విత్తనం అనేది అవసరం అవుతుంది. దీనికి ముఖ్యంగా రకాల విషయానికి వచ్చినట్లయితే LC 625, అదేవిధంగా LC 620 రకాలు మిరపలో మనం వాడుకోవచ్చు. దీంతో పాటు ప్రైవేట్ రకాలు కూడా మనం వాడుకోవచ్చు. హైబ్రిడ్స్ విషయానికి వస్తే LCH 111, దాంతోపాటు ప్రైవేట్ హైబ్రిడ్ని కూడా మనం మిరపలో వాడుకునేదానికి అవకాశం ఉంది. నారుమడి అనేది ఒక ఎకరం పొలానికి 1 సెంట్లో మనం నారుమడి తయారు చేసుకున్నట్లయితే కావాల్సిన మొక్కలను మనం తయారు చేసుకోవచ్చు. సాధారణంగా అంటే నారుమడి సైజ్ అనేది 4 మీటర్ల పొడుగు, 1 మీటర్ వెడల్పుతో వేసుకొని ఇట్లాంటి నారుమడిని 10 నుంచి 12 వరకు మనం తయారు చేసుకున్నట్లయితే ఈ యొక్క 1 సెంటు నారుమడి అనేది 1 ఎకరంలో సరిపడే మొక్కలకి నారుని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సుగంధద్రవ్య పంటలైన పసుపు, అల్లం కూడా ఈ నెల అనేది అనుకూలమైన సమయం విత్తేదానికి. ముఖ్యంగా ఏంటంటే పసుపు అనేది 600 నుంచి 1000 కేజీల వరకు విత్తనం అనేది ఎకరానికి అవసరం అవుతూ ఉంటుంది. బోధసాల పద్ధతుల్లో కానీ లేదంటే జంట సాల పద్ధతుల్లో కానీ పసుపుని విత్తుకున్నట్లయితే అధిక ఆదాయాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. బోధసాల పద్ధతుల్లో దీన్ని వేసుకోవటం ద్వారా కొంతవరకు దుంప పుల్లని అనేది తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది.